జిరటిపాలెం పట్టణంలోని 14వ వార్డు రామకృష్ణ నగర్లో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీపై అవగాహన కార్యక్రమం జరిగింది. చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, స్థానిక కౌన్సిలర్ చర్ల ప్రసాద్ యాదవ్, కౌన్సిలర్లు, అధికారులు, మెప్మా సిబ్బందితో కలిసి స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రజ్ఞ చేసి చెట్లను నాటారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో గ్రీన్ ఏపీపై అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్టును నాటితే కుటుంబానికి కావలసిన ఆక్సిజన్ అందుతుందన్నారు. నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలువలో చెత్త వేయడం ద్వారా దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడతామన్నారు. చెత్తను డస్ట్బిన్లో వేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్, కౌన్సిలర్లు మల్లారెడ్డి, తాళ్ల వైష్ణవి, మెప్మా ఐబీ అంకయ్య, సిఈఓ నర్మదా, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కు, మెప్మా సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి. ఆ చెట్టు వాళ్ళ కుటుంబానికి కావలసిన ఆక్సిజన్ ఇస్తుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు 14వ వార్డులో మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కూడా అవి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలంలో వేయొద్దు. ప్లాస్టిక్ని పూర్తిగా నివారించండి. ప్లాస్టిక్ వాడకం వల్ల మన ఆరోగ్యాలు పాడవుతాయి. ఆ ప్లాస్టిక్ కవర్లు కాలంలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలు అవన్నీ ఎక్కువైపోతున్నాయి. దయచేసి అందరూ కూడా డస్ట్బిన్లో వేసి మా సిబ్బందికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అక్టోబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు శాసన ప్రోగ్రాంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారం 14వ డివిజన్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ గారు చీల ప్రసాద్ గారు మరియు మా చైర్మన్ గారు మోర్ల సుప్రజా గారు, మల్లారెడ్డి గారు, తాళ్ళ వైష్ణవ్ గారు, ఇతర కౌన్సిలర్స్ మా సిబ్బంది హాజరయ్యారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వార్డులో కూడా ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి. ఆ చెట్టే మనకి జీవనం, నీళ్ళనిస్తుంది, మంచి గాలిని ఇస్తుంది, వాయు కాలుష్యం తగ్గిస్తుంది. దీనివల్ల మనకి ఎండ తీవ్రత తగ్గుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ కాలనీలో 14వ డివిజన్లో మొక్కలు నాటడం ప్రారంభిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ అనేది నిషేధించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలు వాడద్దు. మీ ఇంట్లో మట్టి కుండలో వాటర్ పెట్టుకోండి, లేకపోతే స్టీల్ పాత్రలు, ఇతర పాత్రలో వాటర్ స్టోర్ చేసుకోండి. గ్లాసుల్లో మాత్రమే తాగండి. గాజు గ్లాసులు ఉపయోగించుకోవచ్చు. సింగిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఈ పెట్ బాటిల్స్, ఈ కవర్స్ మీరు మార్కెట్ని తీసుకొచ్చే గుడ్డ సంచులు వాడండి. ఈ మార్కెట్ని తీసుకొచ్చిన కవర్లు ఆ కాలువలో పెట్టడం వల్ల ఆ కాలుష్యం వచ్చి 1,00,000 సంవత్సరాలు కూడా ఆ కవర్ అట్లే ఉంటుంది. దానివల్ల పొల్యూట్ అయిపోయి అనారోగ్యం పడి క్యాన్సర్ వంటి ప్రమాదకమైన వ్యాధులు వచ్చి లివర్ క్యాన్సర్, ప్రముఖ శ్వాసకోశ వ్యాధులు ఈ ప్లాస్టిక్ వల్ల వస్తాయి. కానీ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ మీద యుద్ధం ప్రకటించండి. బుచ్చి నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది నా బాధ్యత, ఇది మున్సిపాలిటీ బాధ్యత అనుకోకూడదు. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది నా బాధ్యత, మన ఊరు, మన ఇల్లు, మన వీధి, మన కాలనీ అనే విధంగా ప్రతి ఒక్కరు స్వార్థంతో పనిచేయాలి. స్వార్థం అంటే ఏంది? నాది అనే ఆ టైపు. నేను ప్లాస్టిక్ వాడను. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. ప్లాస్టిక్ నిషేధిస్తే మన పర్యావరణం, మన ఆరోగ్యం, మన ఇంటి ఆరోగ్యం, మన కాలనీ ఆరోగ్యం, మన ఊరి ఆరోగ్యం, మన రాష్ట్ర ఆరోగ్యం, మన దేశ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజు ఏ సందర్భం వచ్చినా పెళ్లి రోజు ఏదైనా వస్తే ఒక ప్రాణం లాంటి చెట్టుని నాటండి, దానికి నీరు పోయండి, దాన్ని పెంచండి, దానికి ఎరువైంది కాస్త, అదే మీకు నీడనిస్తుంది. మీ కాలనీ అంతా కూడా చల్లని వాతావరణంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారి మరియు మా గౌరవ శాసనసభ్యులు వారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాలు మరియు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.